Guys, welcome to my YouTube channel Euro Vibes with Likita. Hey guys, welcome to my channel. ఈ రోజు నేను సోలో ట్రావెలింగ్. ఈరోజు యాక్చువల్లీ నేను స్టుట్గర్ట్ నుంచి బెర్లిన్ వెళ్తున్నా సోలో ఒక్కదాన్ని. సో ఈ ట్రావెల్ ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నా. యాక్చువల్లీ సన్ ఫుల్ ఉందన్నమాట. ఇప్పుడు నేను స్టుట్గర్ట్ బాగుంటున్నా. ట్రైన్ యాక్చువల్లీ 12 minutes డిలే అయింది, ట్రైన్ ప్రిపరేషన్ అంతా. సో ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మార్నింగ్ 10 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం అండ్ మీకు చూపిస్తా ట్రైన్. దిస్ ఇస్ మై లగేజ్ అండ్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. స్టుట్గర్ట్ సెంట్రల్ స్టేషన్ అన్నమాట. ట్రైన్ అయితే ఇంకా రాలేదు. Sicherheitshinweis. Lassen Sie Ihr Gepäck nicht unbeaufsichtigt. Da ist ja nur noch 4 halt. Ja, schon. Und in Eisenach hältst du gleich. In Eisenach halte ich gleich. Jetzt kannst du das wieder machen, was du gemacht hast. Was denn? హే గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ బెర్లిన్. ఇది నా డే 2 బెర్లిన్లో. యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ నేను బెర్లిన్ రీచ్ అయ్యాను 5కి. సో బట్ 5కి రీచ్ అయిన తర్వాత నేను టైర్డ్ అయిపోయినాను. రూమ్కి వచ్చేసి రెస్ట్ తీసుకున్నాను అనమాట ఈవినింగ్. అండ్ లైక్ నా డే 2కి ప్రిపరేషన్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నాను. అండ్ నేను ఇప్పుడు బెర్లిన్లో. సో యాక్చువల్లీ బెర్లిన్లో వెదర్ అయితే ఇప్పుడు -7 ఉంది. సో నేనైతే ఇప్పుడు వర్క్కి వెళ్ళాలి. తొందరగా రెడీ అయ్యేసి నేను వర్క్కి వెళ్ళాలి. సో నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి నా వర్క్కి వెళ్ళేటప్పుడు నేను మీకు సిటీ అండ్ నా వర్క్ స్నాప్ షాట్స్లో చూపిస్తాను. సో లెట్స్ గో. నేనైతే రెడీ అయిపోయినాను. సో ఇప్పుడు నాకు యాక్చువల్లీ గుర్తొచ్చింది. సో మీ అందరికీ నేను 3 days ఇక్కడ ఉండే ఒక స్టూడెంట్ డామ్లో ఉంటున్నాను స్టూడెంట్స్తోని. సో నేను నా 3 days ఎక్కడ ఉంటున్నానో నా రూమ్ టూర్ చూపిస్తాను క్విక్గా. యాక్చువల్లీ నేను ఏం అరేంజ్ చేసుకోలేదు, నా థింగ్స్ అన్నీ అట్లా అట్లా పడేసి ఉన్నాయి. సో మీకు క్విక్గా చూపించేస్తాను. దిస్ ఇస్ ఎంట్రన్స్ అన్నమాట. సో అండ్ ఇక్కడ లేవ థింగ్స్ ఉన్నాయి. సో అవి నా షూస్. సో ఇక్కడ వచ్చేసి ఒక కుట్టి బెడ్ అండ్ ఒక చైర్ ఇచ్చినారు అండ్ ఒక టేబుల్ అండ్ నా థింగ్స్ ఇలా పడేసి ఉన్నాయి. అండ్ విండో ఇక్కడ నుంచి వ్యూ అయితే ఓకే బాగానే ఉంది. యాక్చువల్లీ నా స్నో ఉండింది కొంచెం. సో సన్లైట్ అయితే బాగుంది. యాక్చువల్లీ రూమ్ వచ్చేసి ఇది ఓన్లీ ప్రైవేట్ రూమ్ అనమాట. అక్కడ బయట ఇంకొక రూమ్ ఉంది, అక్కడ 3 students ఉంటారు. ప్లస్ అండ్ షేరింగ్ కిచెన్ అండ్ షేరింగ్ వాష్రూమ్. సో ఇదొకటి ప్రైవేట్ రూమ్. సో మీకు ఈ రూమ్ రెంట్ అండ్ బెర్లిన్లో స్టూడెంట్స్కి డామ్స్ రెంట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒక కంప్లీట్ ఫుల్ వీడియో అకామిడేషన్స్ గురించి పెడతాను. నేను ఇక్కడ ఒక యూనివర్సిటీకి వచ్చాను. సో ఈరోజు నా బ్రేక్ఫాస్ట్
బయటకు వచ్చినాను, వర్క్ వెళ్తున్నాను, థర్డ్ డే కదా. సో యా రోడ్స్ అయితే స్మోక్ ఉంది. బస్ స్టాప్ వెళ్తున్నా, బస్ ఎక్కి మళ్ళీ బస్ నుంచి ట్రైన్ చేంజ్ అయ్యి ట్రావెల్ చేసి వెళ్ళాలి. సో యాభై 50 సెంచి 30 సెంచి బ్రెడ్లు ఉంటాయి కదా, తలా 20 నిమిషాలు అవుతాయి. 50 నిమిషాలు రా ఇంటికి వెళ్తాము, మళ్ళీ 50కి ఇలా వెళ్తే బస్ ఎక్కొచ్చాను. సో ఇది నా లాస్ట్ డే అనమాట. ఇంకా బెర్లిన్లో నేను బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయినాను. సో అండ్ ప్యాకింగ్ వేసుకుంటున్నా. సో యా నేనైతే మొత్తం ప్యాకింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా ఒక 15-20 మినిట్స్లో స్టార్ట్ అయిపోవాలి ఇక్కడ నుంచి. బట్ ఐ మిస్ దిస్ రూమ్. నాకు చాలా నచ్చింది, స్మాల్ అండ్ కోజీ ప్లేస్. బట్ ఇక్కడ కొంచెం నాయిజీ ఉంది బెర్లిన్ అంతా కంపేర్ టు మ్యూనిక్. సో అదొక్కటే కొంచెం డిఫికల్ట్ అనిపించింది నాకు. బట్ ఎనీవే ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ ఇన్ బెర్లిన్. వర్క్ కంప్లీట్ చేసుకున్నా అండ్ యా ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ టు మై ప్లేస్. యా లెట్స్ సీ నా జర్నీ. ఈరోజు స్ట్రైక్ ఇదంతా జర్నీ ఎలా ఉండబోతుంది చూద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే బెర్లిన్లో స్ట్రైక్ ఉంది ఇక్కడ. సో స్ట్రైక్ ఏంటంటే ఇక్కడ ఈరోజు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది నడదన్నమాట. సో యా ఓన్లీ లైక్ ఇంటర్సిటీ ట్రైన్స్ ఆర్ లైక్ రీజనల్ బాన్సే రన్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేనున్న ప్లేస్ నుంచి బాణాఫ్కి వెళ్ళాలి. నాకు అక్కడ నుంచి ఐసీ ట్రైన్ ఉంది. సో ఇక్కడ నుంచి నేను బాణాఫ్కి వెళ్ళడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు. సో ఐ హ్యావ్ టు వాక్. 30 minutes వాక్ ఉంది ఇక్కడ నుంచి. సో నేను 30 minutes వాక్ చేసుకొని బాణాఫ్కి వెళ్ళి ట్రైన్ క్యాచ్ చేయాలి. ఆ ట్రైన్ కూడా నేను ఇప్పుడే చెక్ చేసినాను. నా ట్రైన్ యాక్చువల్లీ ట్రైన్ ఏమైందంటే ఆల్రెడీ బుక్ చేసుకున్న ట్రైన్ బిఫోర్ అలాట్ చేసిన ట్రైన్ ఉంటుంది కదా, ఆ ట్రైన్ వాళ్ళు చేంజ్ చేసి నెక్స్ట్ ట్రైన్కి కనెక్ట్ చేసినారనమాట. సో అంతా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంది. బట్ ఎనీవే యా ఐ హ్యావ్ టు గో టుడే. సో యా let's see what happens. Hope for the best and just I need to go because I have work in the weekend na place lo. Yeah, చూద్దాం. వాక్ చేసుకొని ఒక బాణాఫర్కి వచ్చినాము. నా ఫ్రెండ్స్ దర్ హెల్ప్ టు కమ్ ఓకే. రోడ్ క్రాస్ చేయాలి. స్పాండో లాస్ట్ స్పాండోకి వచ్చేసాము. Yeah, that is my luggage. లైక్ బెర్లిన్ నుంచి రీచ్ అయిపోయిన తర్వాత వీడియో తీయడానికి కుదరలేదు బికాస్ నేను నైట్
వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో ఇంకా నేను పడుకుని పోయాను. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో యా బెర్లిన్ ట్రిప్ అయితే ఓకే, మీరు ఆల్రెడీ వీడియోలో చూసినారు. సో అప్డేట్ ఫర్ నౌ. అండ్ మీకు ఇంకా జర్మనీ గురించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటే, లైక్ మీరు ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో నాకు జస్ట్ కింద కామెంట్ చేయండి. అదర్వైజ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అదర్వైజ్ నేను స్క్రీన్లో కూడా మెన్షన్ చేస్తాను. సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా, లైక్ కింద కామెంట్లో మీరు ఏమైనా రిప్లై ఇచ్చినా, లైక్ మీరు ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, లైక్ ఇక్కడ జర్మన్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మీరు ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, లైక్ ప్లీజ్ డూ కామెంట్. నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి నేను ఆబ్వియస్లీ ట్రై చేస్తాను. నేను మోస్ట్లీ రిప్లై ఇస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.